ఈ గుడికి వెళ్లి రాయి మీద రాయి పెడితే మీ సొంతింటి కల నెరవేరుతుంది. ఈ రాళ్లే తమ ఇంటి పునాది రాళ్లుగా మారుతాయనేది భక్తుల నమ్మకం. సింహాచలం వెళ్లేటప్పుడు కొండపై రహదారికి ఇరువైపులా అధిక శాతం ఈ రాళ్లు కనిపించడం జరుగుతుంది. సింహాచలం వచ్చిన భక్తులందరూ కూడా రహదారికి పక్కన ఆగి తాను ఎన్ని భవనాలు నిర్మిస్తానని అనుకుంటే అన్య రాళ్లు ఒకదానిపై మరొకటి పేర్చి వెళ్లడం జరుగుతుంది. భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన పుణ్యక్షేత్రాల్లో సింహాచల ఆలయం ప్రాచీనమైనది. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. విశాఖపట్నంలో తూర్పు కనుమలలో ఉన్న పర్వత శ్రేణిపై ఈ హిందూ పుణ్యక్షేత్రము ఉంది. ఇక్కడ స్వామివారికి ఎన్నో మహిమలు ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చే బంగారు తండ్రిగా భక్తులు విశ్వాసం. సింహాచల అప్పన్నను దర్శించుకునేందుకు సంవత్సరం మొత్తం కూడా లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కోరిన కోర్కెలు తెచ్చే బంగారు తండ్రిగా కొలువు చేరడం జరుగుతుంది. సింహాచలం వచ్చే భక్తులు సింహాద్రినాథుణ్ణి దర్శించుకున్నాక కొండపై రాళ్లు ఒకదానిపై ఒకటి పేర్చడం జరుగుతుంది. భక్తులు సొంత ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటే స్వామివారికి చెప్పుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు నమ్మకం. అలా రాయి ఒకదానిపై మరొకటి పేరిస్తే సొంతింటి కల సాకారమవుతుందని భక్తుల విశ్వాసం. అందుకే సింహాచలం వచ్చే పలువురు భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొడపై ఒకదానిపై మరొకటి రాళ్లు పేరుస్తున్నారు. ఈ రాళ్లే తమ ఇంటి పునాది రాళ్లుగా మారుతాయనేది భక్తుల నమ్మకం. సింహాచలం వెళ్లేటప్పుడు కొండపై రహదారికి ఇరువైపులా అధిక శాతం ఈ రాళ్లు కనిపించడం జరుగుతుంది. సింహాచలం వచ్చిన భక్తులందరూ కూడా రహదారికి పక్కన ఆగి తాను ఎన్ని భవనాలు నిర్మిస్తానని అనుకుంటే అన్య రాళ్లు ఒకదానిపై మరొకటి పేర్చి వెళ్లడం జరుగుతుంది. అలా పేర్చిన తర్వాత వారి కోరిక నెరవేరితే మళ్లీ వచ్చి స్వామివారికి దర్శించుకుని వెళ్లడం జరుగుతుంది. ఎలా అనేక భక్తులు రాళ్లను పేర్చడం ద్వారా తమ కోరికలు నెరవేరే అని చెబుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.